అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత దాదాపుగా 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నారు. 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఆయన బయట ఉంటున్నారు. సిబిఐ కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో A1గా ఉన్న ఆయన దాదాపుగా 43,000 కోట్ల వరకు అవినీతి చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. ఇదేదో కల్పితాలు కాదు, సిబిఐయే ఛార్జ్ షీట్లు వేసిన కేసు ఇది. సో దీనిలో ప్రస్తుతం అయితే ఆయన బెయిల్ మీద ఉన్నారు. సో ఆయన బెయిల్ రద్దు చేయాలి. దేశంలో ఏ అవినీతి కేసుల్లో కూడా ఇన్నాళ్ళు ఎవరు బయట లేరు. సో ఈ కేసుని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ఎప్పుడో కొన్ని నెలల కిందట. సో ఈరోజు సుప్రీంకోర్టులో అది విచారణకు వస్తే కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు. సుప్రీంకోర్టు అసలు ఎప్పుడెప్పుడు వాయిదా పడుతున్నాయి, కేసులు వాయిదాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి ఒక్కొక్క కేసులో 300 వాయిదాలు ఏంటి, 400 వాయిదాలు ఏంటి, 283 వాయిదాలు ఏంటి, ఇన్ని వాయిదాలు ఎందుకు పడుతున్నాయి కేసుల్లో, సిబిఐ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, సిబిఐ తరపున వాదనలు ఏమీ వినిపించట్లేదు ఎందుకని. సో ఒక కేసులో ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి సంబంధించిలోనే కేసులో ఇన్ని ట్విస్టులు ఉంటాయి, ఇన్ని వాయిదాలు ఉంటాయి, ఇంకా మనం ఇంకేం పని చేస్తాం అనేటట్టు ఒక రకంగా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించడంతో అప్పుడు సిబిఐ తరపున వాదనలు వినిపించడానికి సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. పొద్దున్న సెషన్లో ఎవరు లేకపోయేసరికి ఇమీడియట్గా సిబిఐ నుంచి ఎవరు వాదిస్తారో అతను రమ్మని చెప్పండి అని చెప్పి కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సో ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి దీని మీద వాదనలు మొదలయ్యాయి. అప్పుడు సిబిఐ తరపున వాదనలు వినిపిస్తూ ఒక గమ్మత్తైన వాదన వినిపించారు వాళ్ళు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు మారిపోతున్నారు, ఈ కేసులు 11 కేసులు ఉన్నాయి, ఒక్కొక్క కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. సో డిశ్చార్జ్ పిటిషన్లు అంటే మాకేమీ సంబంధం లేదు, ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించండి అనేటట్టు పిటిషన్లు వేస్తున్నారు. వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసేసరికి దానికి మేము కౌంటర్లు వేసుకోవడం అదంతా మాకు టైం సరిపోతుంది. పోనీ అది మొత్తం అది అయ్యేసరికి కొత్తగా జడ్జీలు మారుతున్నారు. జడ్జీలు మారిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తున్నాయి కేసులు. అందుకే ఈ 11 కేసుల్లో కూడా గడిచిన 10 ఏళ్ల నుంచి కూడా ఈ విచారణ సవ్యంగా సాగడం లేదు, వాయిదాల మీద వాయిదాలు అందుకే పడుతున్నాయి అని సిబిఐ తరపున లాయర్ కూడా చెప్పారు. సో దాంతో సుప్రీంకోర్టు ఈ కేసుని నవంబర్కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆగస్టులో ఉన్న కేసుని నవంబర్కు వాయిదా వేశారు. ఈలోగా అసలు ఈ వాయిదాలకు సంబంధించి అలాగే ఓవరాల్గా విచారణకు సంబంధించి ఇప్పుడు వరకు ఏ కేసుల్లో ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు పడ్డాయి, ఎన్నిసార్లు విచారణ జరిగింది, ఎన్నిసార్లు వాయిదా వేశారు, ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పారనమాట. అంటే యాక్చువల్లీ ఇది ఇప్పుడప్పుడే తేలిపోయే కేసు కాదు, చాలా పెద్ద కేసు. బెయిల్ రద్దు చేయడానికి కూడా సుప్రీంకోర్టు ఏమీ ఒప్పుకోలే. బెయిల్ రద్దు అనే సబ్జెక్టే ఈరోజు చర్చలో రాలేదు. అసలు బెయిల్ రద్దు చేయడానికంటే ముందు వాయిదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అసలు ఎందుకు ఇన్ని వాయిదాలు జరుగుతున్నాయి, అసలు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు ఇన్ని వస్తున్నాయి కదా, ఇవెందుకు ఇన్ని వస్తున్నాయి, అసలు సిబిఐ ఎందుకు అన్ని వాయిదాలకు అవకాశం ఇస్తుంది, అసలు ఈ కేసులో సిబిఐ సీరియస్గా ఉందా లేదా, వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు వచ్చిన అనుమానాలు. వాటిని నివృత్తి చేసుకునే క్రమంలో ఖచ్చితంగా సిబిఐ నుంచి ఎవరో ఒకరు హాజరవ్వాలి, అప్పుడే వింటాము అని చెప్పారు. సో అలా మార్నింగ్ సెషన్ చాలా సీరియస్గా హాట్గా జరిగిందనమాట. సో అంటే న్యాయ వ్యవస్థలో లోపాలు ఏ విధంగా ఉంటాయనేది మన న్యాయ వ్యవస్థ, మన పరిశోధన వ్యవస్థ, మన ఓవరాల్గా ఈ సిస్టంలో లోపాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ కేసు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సిబిఐ ఏమో కోర్టు మీద చెప్తోంది, జడ్జీలు పదే మారుతున్నారు అందుకే వాయిదాలు పడుతున్నారు. కోర్టు ఏమో సిబిఐని అడుగుతోంది, అంతమంది మీరు సరిగ్గా వాదనలు వినిపించట్లేదా, అంతమంది డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు వేస్తే మీరేం చేస్తున్నారు అన్నట్టు. సో అంతిమంగా అక్కడ జరిగిన లబ్ధి ఎవరికి, నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, కొన్ని కేసుల్లో 100 సార్లు వాయిదాల మీద బయట తిరుగుతూ, అంటే వ్యవస్థల్లో లోపాలు వాడుకున్నారు. చాలా సింపుల్, సిస్టంలో ఉన్న లోపాలని తనకు ఉన్న అవకాశాలని వాడుకున్నారు. అలా వాడుకున్నారు కాబట్టే గత 5 ఏళ్ళు కనీసం విచారణకు కూడా హాజరవ్వాలి. ప్రతి వారం వెళ్ళాలి కదా విచారణకు, దానికి కూడా హాజరవ్వలేదన్నమాట. సో ఇది ఈరోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ.